అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వానలు పడతాయంటోంది. నేడు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. రేపు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు కూడా వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం సగటున సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్న నేపథ్యంలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఉత్తర కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరొక ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీంతో అటు దక్షిణ ఒడిశా నుంచి కూడా ఏపీ తీర ప్రాంతం మీదుగా ఉత్తర తమిళనాడు వరకు కూడా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కూడా ద్రోణి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇవాళ కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. ఇక రేపు కూడా కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. మంగళవారం రోజు కూడా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అటు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి వంటి జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతోని వర్షం కురిసే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఉరుములు, పిడుగులు పడేటువంటి సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది అంటే జాగ్రత్తగా ఉండాలని కూడా అలర్ట్ చేస్తా ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో కొంత ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పొడి వాతావరణం ఉంటుంది. అట్లాగే కొంత ఉదయం పూట కూడా చలి తీవ్రత కనిపిస్తుందని చెప్తా ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. ఉదయం 9 గంటల తర్వాత కాస్త ఎండ ఉన్నా మధ్యాహ్నం తర్వాత మాత్రం వాతావరణం చల్లబడుతుందని ఆ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక రాత్రి సమయాల్లో పలు ప్రాంతాల్లో జల్లులు పడతాయని, భారీ వర్షాలు మాత్రం కురిసే అవకాశం లేదని చెప్తున్నప్పటికీ కూడా చిన్నపాటి చెదురుమదురు వానలు ఈ 4 రోజుల పాటు కూడా పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే అంటే తెలంగాణ వ్యాప్తంగా కావాల్సినటువంటి వర్షపాతం ఇప్పటికే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. జూన్, జూలైలో అయితే పెద్దగా వర్షాలు లేవు. దాని తర్వాతకి ఆగస్టు, సెప్టెంబర్ లో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో పూర్తి స్థాయిలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చింది. కావాల్సినటువంటి నీటి మట్టానికి కూడా ప్రాజెక్టులు చేరినటువంటి సందర్భం. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు, వాగులు అన్ని కూడా నిండిపోయి అలుగుపోసినటువంటి సందర్భాలు చూసుకున్నాము. కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలతోటి ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినటువంటి క్రమం కనిపించింది. అయితే ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ముందస్తుగానే వాతావరణ శాఖ చెప్పింది. అయితే ముందస్తు అంటే జూన్, జూలైలో ఆ తరహా వానలు కనిపించినప్పటికీ కూడా దాని తర్వాతకి వాతావరణ శాఖ చెప్పినటువంటి వార్తే నిజమైంది. అంతకు మించి కూడా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపించింది. ప్రస్తుతం ఈ ఋతుపవనాలు తిరోగమనంలో ఉన్నటువంటి క్రమంలో వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే ఋతుపవనాలు కూడా తిరోగమనం అయినటువంటి క్రమంలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇదే క్రమంలో 4 రోజుల పాటు కూడా ఈ ద్రోణి ప్రభావంతో కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సునీత. రైట్ యాకేష్.
ఇక ఎల్లుండి ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, వనపత్రి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పొడి వాతావరణం ఉంటుందంటున్నారు. ఇక ఉదయం వేళలో చలి తీవ్రత కనిపిస్తుంది. తర్వాత కాస్త ఎండగా ఉన్నా మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడుతుందని తెలిపారు. ఇక రాత్రి వాన కురుస్తుందంటుంది వాతావరణ శాఖ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.